దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు ఒక మాట ఏమిటంటే, ఒక అంశాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాను. శ్రద్ధతో ఉండడి, మెలకుగా ఉండడి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధతో ఉండడి, మెలకుగా ఉండడి. ఎందుకు ఈ మాట అంటే కనుక, శ్రద్ధ ఉండాలి, మెలకుగా కలిగి జీవించబడాలి. శ్రద్ధ కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏదో లేచి ఉండటం కాదు. ఈరోజు ఈ మాట మెలకుగా ఉండడం అంటే నిద్రలేసి ఉండదు కదా. శ్రద్ధ అంటే మనలో ప్రతి రోజు శ్రద్ధ చూపించాలి, మెలకుగా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఈరోజు ఈ మాటను మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి, ఆత్మగా బలపడాలి. మరి ఎప్పుడు ఏ రోజు ఆత్మీయంగా మనం ఉండాలనుకున్నాము, ఆత్మీయంగా బలపడాలనుకున్నాము, ఒకసారి రోజును గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం కానించి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 36 వరకు చక్కటి విషయాలు మనకు రాయబడ్డాయి. ఏం చెప్పి అర్థమైంది కదా? శ్రద్ధతో ఉండడి, మెలకుగా ఉండడి అంటే ప్రార్థన చేయండి. ఇక్కడ మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి చూద్దాం ఒకసారి. జాగ్రత్త పడి మెలకుగా ఉండడి, ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం అండి. ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ కాలం వస్తే ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. అందుకే మనం ఏం చేయాలంటే శ్రద్ధతో ఉండాలి, శ్రద్ధ కలిగి జీవించాలి, ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయంగా మనం బలపడాలంటే కనుక మెలకువ కలిగి శ్రద్ధతో మనం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగి జీవించబడాలి. ఆయన ఆత్మీయంగా నడిపించబడాలంటే కనుక, అందుకని ఒక మనిషి తన దాసులు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాడి పని నియమించి మెలకుగా ఉండనని దూరపాలకుడికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశం తారము పోయినట్టు ఆ కాలం ఉండను. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కటి మాట అండి. ఏం చేస్తున్నారంటే కనుక, ఇక్కడ ఒక మనిషికి తన దాసులకు అధికారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? ప్రతి వాడికి వాడి పని నియమించాడు. ఈరోజు మనము కూడా ఆయన ఒక పని నియమించాడు కాబట్టి ఆ పని మనం చెయ్యాలి. ఎలా చేయాలన్న పని ఎలా ఉండాలి అంటే కనుక, ఈరోజు ఆయన నియమించిన ప్రతిదీ కూడా మనం మెలకుగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. ఆజ్ఞాపించాడు, విల్లు విడిచి దేశంతో పోయినట్టు ఆ కాలం ఉండును. వచ్చిందా లేదా? వస్తుంది. రోజు భయంకర పరిస్థితుల్లో ఉన్నామండి. కాలం సమీపించేస్తుంది కాబట్టి, అందుకని అన్నాడు. కాబట్టి జాగ్రత్త పడి మెలకుగా ఉండడి, ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో తెలియదు. ఎప్పుడు ఎలా ఉంటామో తెలుసా? ఈ రోజున రేపు ఎలా ఉంటాము? దేవుని కృప బట్టి ఈ రోజు మా జీవితంలో శ్రద్ధ ఉండాలి, మెలకుగా ఉండాలి. మా జీవితంలో మెలకువ కలిగి ఉండాలంటే కనుక నిద్రలేసి ఉండదు, ప్రార్థనలో మనం భావించాలి, జాగ్రత్తగా వచించాలి అండి. మన జీవితంలో జాగ్రత్త చాలా ప్రాముఖ్యత. భయభక్తులు అంటే జాగ్రత్త ఉండాలి, భయభక్తులు ఉండవే. ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, ప్రతి మనుషులకు దాసులకు అధికారం ఇచ్చినప్పుడు ప్రతి వానికి ఒక్క పని అప్పగించాడు. పని పని చేయి అన్నప్పుడు ఏం చేయాలి? పని చేసుకుంటూ వెళ్ళాలి. చేయాలా కాదా? చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి, పని చేస్తూ వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ పని ఆయన నిర్మించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆ పనిలో మనం ఏర్పాటు చేసిన పని వారం కాబట్టి ఆ పనిలో మనం ఉండాలంటే కనుక ఈరోజు ఏం చేయాలండి? ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన మార్గంలో మనం స్థిరంతమైన జీవితంలో ఉన్నామా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఇంటి యజమాడు ప్రొద్దు కుంగి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుకున్నప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుంట చూసినేమో కనుక మీరు మెలకుగా ఉండండి. దేవునికి స్తోత్రం అండి. ఇంటి యజమానుడు ఆయన ఇప్పుడు వస్తే యేసు ప్రభు గారు ఇప్పుడు వస్తే ఎవరికి కూడా
అందుకే మెలుకోగలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. మెలుకుగా ఉండండి అంటున్నాడు. మీరు నిద్రపోతాడు, వచ్చి వెళ్ళిపోతాడు, అకస్మాత్తుగా వచ్చేస్తాడు. ఇంకా ఆయన వస్తాడని పడుకుని చూస్తే ఎలాగా? అందుకే ఈరోజు అనేక శ్రమలు సంభవించబోతున్నాం. మెలుకోగలిగి ప్రార్థన చేయి, శ్రద్ధతో ఉండు, జాగ్రత్త పడు. ముందు మెలుకుగా ఉండడం నేర్చుకోండి. మరి దేవుని పిల్లలు అంతగా దేవుని వాక్యాన్ని తెలుస్తుంది కాబట్టి ఇంటి యజమానుడు పొద్దుకు వస్తాడు, నైట్ వస్తాడు, అర్ధరాత్రి కదా, తెల్లవారుజామున అండి ఆయన ఇప్పుడు వస్తే ఎవరు తెలియదు. మనం ఏం చేయాలండి? ఆయన వచ్చి వెళ్ళిపోయాక మనం ఏం చేస్తాం? ఇంకా వస్తాడు ఎదురు చూస్తాం. ఈరోజు చాలామంది లేరు ఇంకా అలాగా. ఎంతోమంది ఇంకా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో మనం ఇంకా వర్తిల్లబడాలన్నా, ఆత్మగా జీవించబడాలన్నా కన్నా ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక మెలకువ కలిగి నేర్చుకోవడం ప్రారంభించాలి. శ్రద్ధతో ఉండడం నేర్చుకోవాలి. ఆత్మీయంగా బలపడడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అలా మనం ఉన్నప్పుడే మన ఆత్మక జీవితంలో గొప్ప మేలుకరమ ఉంటుంది. అందుకే ఈరోజు మన ప్రతి మనుషుడు తన దాసుడికి ఏ పని నియమించాడో దాన్ని మెలుకొండమని దోరపలకు ఆక్షేపించాడు. కాబట్టి అవసరమైతే దాని దేశంతో విడిచి ఏం చెప్పాడు? వెళ్ళిపోయి సమయం వస్తా, కాలం వచ్చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పని మీరు చక్కబెట్టుకోండి. సమయం లేదు కాబట్టి ఆ సమయంలో మీరు ఉన్న కాలం ఉంది కాబట్టి ఆ కాలంలో మీరు ఎలా ఉండాలి, ఎలా జీవించబడాలి, ఆత్మీయంగా ఎలా నడుచుకోవాలంటే కనుక ఈరోజు దేవుడు వాక్యం చేస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా ఎవరికి తెలియదు. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండండి. శ్రద్ధతో ఉన్నారు, శ్రద్ధగా ఉండి, జాగ్రత్తగా ఉన్నారు, జాగ్రత్త పడండి. ఎందుకంటే సమయం అయిపోతుంది. క్రీస్తు ఒక రాకడ, భవిష్యత్తు కాలం తెలియస్థితి, మధ్యరాత్రి, ప్రియదేవుల తెల్లవారుజామున ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రాకడ వచ్చేస్తుంది. ఆ రాకడలో మనం సిద్ధపడి కలగలేకపోతే కనుక ప్రియదేవుని పిల్లల ఇంకా మనం ఎలా ఉంటామండి? మన జీవితంలో సిద్ధపడలేకపోతే ఎలాగుంటాం? అందుకే మన ప్రతి విషయంలో అకస్మాత్ సంభవించుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, గృహ నివర్తమ జీవితంలో కూడా పలు రకాలుగా ఉంటాయి. ఏరుపాటున ఇలాంటి అన్ని విషయాలు దేవుడు వాక్యం చదివిస్తుంది. ఈరోజు మనము కూడా మెలుకు కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని పెట్టారు. అంతేకాదు అన్నాడు, జాగ్రత్త పడు, మెలుకుగా ఉండడి, ప్రార్థన చేయడి. ఆ కాలమే ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక్క ఉదాహరణకి మనం అందరం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు కోడ్ దేశంలో ఉన్నాం, బెహ్రాలో ఉన్నాం, మస్కట్లో ఉన్నాం, సౌదీలో ఉన్నాం, దుబాయ్లో ఉన్నాం, సింగపూర్లో ఉన్నాం. ఈ అనేక ప్రాంతంలో మనం అందరం ఉన్నాం. ఈ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలుస్తుందా? నువ్వు రాత్రి అంతా చక్కని నిద్ర, ఉదయం లేచి నీ పని ఎలా చేసుకోవాలో నీకు తెలుస్తుందా? ఆయన ఇప్పుడు వస్తుందో తెలుసా? మనం మెలుకుగలిగి లేకపోతే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నువ్వు నిద్రపోతుగా నువ్వు ఉన్నట్లేదు కనుక ఈ దేశంలో మనం ఉన్నాం. ఇండియా దేశాన్ని మనం వెళ్ళాలి. మనం అందరం కూడా అప్పటి వరకు సిద్ధపడి మనం ఉంటామో ఉండమో చెప్పండి. మనం అనుదినము శ్రద్ధతో ఉండాలి, మెలుకుగా ఉండాలి, జాగ్రత్త పడాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ఉన్నంత వరకు 2 సంవత్సరాలు కష్టపడి నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళాలని ఏం చేయాలి? కష్టపడి 2 సంవత్సరాలు జాగ్రత్తగా చేసుకుని ఇటు పని సమృద్ధి చేసుకుని దేవుడు ఒక పని నిర్మించాడు. కాబట్టి మళ్ళీ నువ్వు దేశానికి పోవాలి. ఉండటానికి నీకు వీలు ఉందా? లేదు. నీ పని అప్పగించిన పని చేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే కనుక మళ్ళా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ విడిచి మనం వెళ్ళిపోవాలంటే వారి ప్రియదేవి పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంటాం మరి ఎవరికి కూడా ఏ అధికారం లేదు. ఇందులోకి మనకు లేదు. ఏమో దేవుడు పిలిపొస్తే ఆయన వెళ్ళిపోవాలి, మనం అంతే. అందుకే ప్రియదేవి పిల్లలు ఆయన మెలుకుగా ఉంటామన్నాడు. తన ఇంటి యజమాను ఎప్పుడు అర్ధరాత్రి వచ్చినో, కూడుకు వచ్చినో, మధ్యరాత్రి వచ్చినో తెలియదు. కాబట్టి ఆ వచ్చే సమయంలో ఆయన రాకలు ఉంది. కాబట్టి రాకలు మనం ఎత్తబడాలన్నా మెలుకుగా ఉంటామో ప్రారంభించాలి, నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. చాలామంది మెలుకుగా అనే మాటను తక్కువగా ఉంటాం. అసలు కష్టపడ్డామండి, పని చేసి అలసిపోయాం, మెలుకు రావట్లేదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలు అందుకే ఆయన రాకడ వచ్చే సమయంలో మనందరము తన మనుషుడికి అంత దాసునికి పని అప్పగించాడు. ప్రతి వాడికి పని మీకు అప్పగించేస్తాడు. ఈరోజు మనం ఇచ్చాం, ఇక్కడ పని అప్పగించాడు, పని చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. మనం ఏ సమయం ఉంది అని చెప్తాడు అంతే. చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి తప్ప ఉండడానికి మనకి సరిపోవాలి. ఆ పని సంపూర్తిగా చేయాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతుంటో చూసినేమో గనుక మెలుకుగా ఆయన వచ్చేసే సమయం అయిపోయింది. ఏం చేయాలి చెప్పండి?
అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము గూర్చి ఆ గడియ గూర్చి తండ్రి తప్ప ఏ మనుషునికైనా పరలోకమందుని దూతలైన కుమారులను ఎరగరు. ఈరోజు ఎవరు తెలుసా? ఎవరు తెలుసుకోలేరు. అందుకే దేవుని వాక్యం అనే కాబట్టి మనం అనేక సార్లు ప్రభు యొక్క ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి, గ్రహించే జ్ఞానం వచ్చి మర్మములు తెలుసుకోవాలి. అంటే మొదట మనం ఏం చేయాలంటే కనుక ఆయనకు లోబడాలి, ఆత్మగా జీవించబడాలి, ఆత్మగా నడుచుకోవాలి. కాబట్టి మన జీవితం మనందరం ఫలింపచేసేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం అనుదినం మాటలు వాడి వాక్యం తెలుసుకోవాలి. కాబట్టి వేరుపాటును వచ్చి హెచ్చరికలు దేవుడు చెప్తున్నాడు, వేరుపాటు అయిపోయిన హెచ్చరికలు మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాట శ్రద్ధగా మీరు వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక పనులు రకరకాలుగా ఉన్నాయి. దేవుడు అందరూ ఒకే పని ఇవ్వడు కదండి. అనేక పనులు దేవుడు పరిసరాలు బోల్ పనులు ఉన్నాయి. ప్రార్థన చేసేవారిని, ప్రార్థన వినేవారిని, మా పరిసరం చేద్దానికి అనేక పనులు దేవుడు అప్పగించాడు. పాటలు పాడేవారిని, వాక్యం చెప్పేవారిని, వాక్యం వినేవారిని, ఆయన పనులు చక్కబెట్టేవారిని, పక్కన సహోదరులుగా మా యొక్క విశ్వాసులుగా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు అలాగే ఆయన మాటలు, ఆయన వాక్యాలు విని ఆయన ప్రతిఫలం మనం పొందుకొని వాక్యమైన జీవితంలో మనం నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనం అనుదినము ఆయన మార్గంలో స్థిరంతంగా ఉన్నట్టు ఈరోజు మనం మెలుకున్నాం. అందుకే నేను మీతో నిత్యముగా చెప్పి అందరితో చెప్తున్నాను, మెలుకుగా ఉండవాలని దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను, నీకు నాకు అందరికీ, ఒక్కరికి చెప్పట్లే, ప్రతి ఒక్కరికి. అమ్మ సహోదరుడా, సమయం వచ్చేస్తుంది. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే కనుక మెలకువగా ఉండము, జాగ్రత్త పడము, శ్రద్ధతో ఉండము నేర్చుకుంటాం. శ్రద్ధతో ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఈ సమయం వచ్చింది కాబట్టి సమయంలో సిద్ధపాటుగా ఉండకపోవడం ప్రియ దేవుడు చాలామంది మెలకువగా ఉండకపోవడం, అశ్రద్ధ. ఈరోజు ఇలా మెలకుగా ప్రార్థన చేద్దామంటే ఇలాగ రేపు చేద్దాం అనుకుంటే ఈ సమయం రాదు. అవునా కదండి ప్రియ దేవుని బిడ్డలారా? అందుకే దేవుని వాక్యమైన కాబట్టి మనం అనుదినమును ఆయన సన్నిధంలో ఈ భవిష్యత్తు కాలమును తెలియని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, ఇప్పుడు ఎలా ఉంటామో తెలియదు, ఇప్పుడు ఎలా ఉంటే ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం ఆయన మాటలు, ఆయన వాక్యం తెలుసుకుని ఆత్మసారంగా నడవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నాడు దేవుని వాక్యము ద్వారా అనేక విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా వెత్తపడాలి. ముఖ్యమైనది ప్రార్థన, మెలకువగా ఉండడం నేర్చుకోవాలి. ప్రియ దేవుడు అటువంటి మెలకువ ప్రార్థన దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ఆయన మార్గంలో మనం స్థిరంతంగా ఉందాం, ఆత్మగా బలపడదాం, ఆత్మకు జీవితాన్ని పొందుకుందాం అని ఏ విషయంలో సరే ఆయన మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క మాటలు ఈరోజు నువ్వు గుర్తుపెట్టినట్లే కనుక ఆయన వాక్యం చలవిస్తుంది. ఆయన ఆత్మీయంగా మనం బలపడతాం అంటాం, ఆత్మీయంగా మనం జీవించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు అటువంటి జీవితాన్ని పొందుకోవాలి, ఆత్మీయంగా ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని సిద్ధపడి చేసుకుందాం, ఆత్మీయంగా ఉందాం, మెలకుగా ఉందాం, ప్రార్థన చేసి మిత్రుడు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహించారు. కాబట్టి మనందరం కూడా శ్రద్ధతో ఉందాం, మెలకుగా ఉందాం, ప్రార్థన చేసేవారిగా ఉందాం, ఆత్మగా ఉందాం. అందుకే ఆయన ప్రభు గారు మనందరికీ ఒక పని అప్పగించాడు. ప్రతి వారికి అన్నాడు, ప్రతి ఒక్కరికి పని అప్పగించాను తప్ప ఎవరికి కాయపెట్టలే. ఏ పని అప్పగించాడైనా, ఏ పని అప్పగించాడు? జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధతో ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. అందరికీ చెప్పాడా? ఒక్కడికి చెప్పాడంటే అందరికి చెప్పాడు, అందరితోనూ మాట్లాడుతున్నాడు, అందరితోనూ చెప్పాడు. అందుకనేమో తెలిసింది అనేమాడు, నేను మీతో చెప్తున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకుగా ఉండవలేను అన్నాడు. 30 రోజులు ఈ మాట రాయబడింది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరితోనూ నేను చెప్తున్నాను, అందరితోనూ చెప్పుతున్న మాట, మెలకుగా ఉండవలేను. ఇది ఖచ్చితంగా మన జీవితంలో కావాలి. కాబట్టి మనం ఆత్మగా బలపడుతూ ప్రతి మనుషుల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ పలు రకములు అనగా మెలకుగా ఉండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి విల్లు విడిచి దేశంతో పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంక ఇప్పుడు వచ్చిన సమయం వచ్చేస్తుంది. కాబట్టి అయ్యా మీరు జాగ్రత్తగా మీ పనులను చక్కబెట్టేసుకోండి.
ఇవన్నీ వచ్చేస్తుంది, ఎప్పుడు ఎలాగ వెళ్ళిపోతే తెలియదు. కాబట్టి మీరు సిద్ధపాటు ఉండండి ఏంటి. ఈ సిద్ధపాటు కలిగినప్పుడే మీకు జీవితంలో ఏముందంటే ఆత్మీయత కలపను పొందుకుంటాం. అందుకే తెలియని మనిషి ఎంతోమంది ఉన్నారు. ఈ జీవితం మనం ఉంటున్నాం. అందుకే మీరు విల్లు విడిచే సమయం వచ్చేసింది, దేశం పోయే కాలము వచ్చేసింది కదా, కాలం ఉంది వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. ఈ కాలం వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఏం చేయాలి, కాలం వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా మీరు సిద్ధపట్టి ఉండండి. ఎప్పుడు ఏ సమయం చెప్తే సమయం మీరు ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అయిపోయి నేను వెళ్ళండి ఇక్కడే ఉంటానో కుదురుతుంది, ఆ సమయం వచ్చేసింది కదా, ఇంకా మనం ఏం చేయలేం ప్రీతి. అందుకని మొదట అన్నాడు విశ్వాసంతో మనం ఉండాలి, శ్రద్ధతో కలిగి ఉండాలి, జాగ్రత్త పడాలి, మెలకుగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రియదేవుని బిడ్డలు తగిన సమయంలో మనం హెచ్చించబడుతున్నారు కాబట్టి మనం సమయంలో ఏం చేయాలంటే ప్రతి మనుషుని యందు మనం ఆత్మీయంగా బలపడాలి. అందుకని రాబోతున్నది ఆయన ఎప్పుడు వస్తాడో, నిద్రపోయిన వస్తాడేమో తెలియదు కాబట్టి అకస్మాత్ అవుతుంది కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలు అటువంటి కృపలో అటువంటి ఆత్మ మనం వర్ధనపడాలి, ఆత్మీయంగా మనం బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకి ఇచ్చిన అద్భుతం బట్టి మనం ఆత్మీయంగా బలపడడానికి ఇంకా దేవుడు మన అనేక సార్లు ప్రేరేపణ కలిగి ఉన్నాం. అందుకే మన అందరం దేవుని సందులో ఆత్మస్థలంగా ఆత్మని జీవితంలో పొందుకుని అటువంటి వాక్య ప్రకారంగా నడవాలని ప్రభు పేట మనం చేస్తూ దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల మేలుకరంగా జరిగించి ఈ వాక్యం మన హృదయంలో వెనుకల్లో ఫలింపచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, సకలాశ్వరకారణ పుత్రుడు పరిశుద్ధుడు జీవాధిపతి దేవ దయగల తండ్రి, నీ కృపాని ప్రేమని దయని బట్టి నాయన శ్రద్ధతో ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, జాగ్రత్త పడని వాక్యం మాట్లాడుతున్నాం. అవును, ప్రతి ఒక్కరికి పని అప్పగించి ఆ పని మేమందరం సంపూర్తి చేయడానికి కృపదాన్ని బలపరిచి నీ ఆత్మొద్దలు చేసి నీ నామానికి మహిమయు ఘనత ప్రభావం పెట్టకని కుటుంబానికి మేలుకరంగా దేవునికి నడిపించి గొప్ప సాక్షిగా మీరు వాడుకుంటారని నీ సంత ప్రార్థన చేస్తాం. ఇచ్చిన ఈ సమయం ఈ అవకాశం మీ అందరూ సదురుపరుచుకొని కూడి వచ్చిన బిడ్డలు బట్టి వారి కుటుంబాల బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పని దీవించిన ఆశ్రయించిన బిడ్డకి ఆరోగ్యం దయచేసి కుటుంబంలో ప్రజలకు కావాల్సిన అవసరం తీర్చి ఈ బిడ్డల పట్ల మేలుకరంగా జరిగించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్జమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.